హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు దాదాపు 5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను సునాయాసంగా పోషించారు. అయితే ఆయన సినీ ప్రయాణంతో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. కోట శ్రీనివాసరావు కెరీర్ మొదలైంది చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు మూవీతో. రచయిత సిఎస్ రావు రాసిన ప్రాణం ఖరీదు నాటకాన్ని రంగస్థలంపై ఆడిన కోట శ్రీనివాసరావుకు ఆ చిత్ర నిర్మాత క్రాంతి కుమార్ మూవీలోనూ ఛాన్స్ ఇచ్చారు. అలా ప్రాణం ఖరీదు చిత్రంతో తొలిసారి వెండితెరపై కనిపించారు కోట శ్రీనివాసరావు. ఇక ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత జనం ముందుకు వస్తున్న చివరి చిత్రం కూడా మెగా ఫ్యామిలీకి చెందిందే. అదే ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కోట శ్రీనివాసరావు చనిపోయిన 11 రోజులకు హరిహర వీరమల్లు జనం ముందుకు వస్తోంది. ఆ రకంగా కోటను చివరిసారి వెండితెరపై ఆయన అభిమానులు, తెలుగు సినీ లోకం మరోసారి చూసుకునే ఛాన్స్ దక్కుతోంది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇటు చిరంజీవి అటు పవన్ కళ్యాణ్ ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది. విశేషం ఏంటంటే 1999 నుంచి 2004 వరకు కోట శ్రీనివాసరావు సైతం విజయవాడ తూర్పు అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు. అలా సినీ రాజకీయ రంగాలతో చిరు, పవన్ కు మాదిరే కోటకు కూడా మంచి అనుబంధం ఉంది. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పెద్ద దొర పాత్ర చేశారని తెలుస్తోంది. హరిహర వీరమల్లులోని తెగింపు, చాకచక్యాన్ని గమనించి అతన్ని పల్నాడు నుంచి హైదరాబాద్లోని తానీషా దగ్గరకు ఓ కార్యం నిమిత్తం పంపేందుకు కోట శ్రీనివాసరావు పాత్ర సహకరిస్తారని అంటున్నారు. సినిమాలో కోట శ్రీనివాసరావు కనిపించేది 3-4 సన్నివేశాలే అయినా అవి ప్రభావవంతంగా ఉంటాయట. అయితే ఆయన అనారోగ్యం కారణంగా ఈ పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. ఏదేమైనా గొప్ప నటుడిగా తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు తొలి చిత్రం చిరంజీవి ప్రాణం ఖరీదు కావడం, చివరి చిత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కావడం విశేషం.